అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో మైదుకూరు ప్రాజెక్టు కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా యూనియన్ నాయకురాలు ధనలక్ష్మి భారతి మాట్లాడుతూ గత వైఎస్సీ ప్రభుత్వ హయాంలో 43 రోజుల పాటు సమ్మె చేసినప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తక్షణమే సమాన పనికి సమాన వేతనం అమలు చేసి జీతాన్ని రూ.26,000 వరకు పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ వేసవి సెలవులు ప్రకటించాలని కోరారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 23వ తేదీ 24వ తేదీ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. దాంట్లో భాగంగా కడప జిల్లాలో ఉండే మైదుకూరు ప్రాజెక్టు నుంచి ఈరోజు చేస్తున్నాము. గత ప్రభుత్వము మాకు ఎంతో అన్యాయం చేసింది. 42 రోజులు మేము సమ్మె చేస్తే మమ్మల్ని ఎలాంటి మా సమస్యలు పరిష్కరించలేదు. అందుకు వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వము మేము అధికారంలోకి వస్తే మీ సమస్యలను పరిష్కరిస్తాము అని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు.